పోసాని కృష్ణమురళి ప్రముఖ సినీ రచయిత, నటుడు, విలక్షణమైనటువంటి నటుడిగా పేరున్నటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఆయనకు ఒక బాధ్యతను కూడా ఇచ్చినట్లున్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినట్లున్నారు. సరే, ఆ సందర్భంగా అతను అధికారంలో ఉండి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద, అదేవిధంగా జనసేన పార్టీ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్ చేయటం జరిగింది. సరే, ఈ సందర్భంగా చాలా కొంచెము ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా అంశాలు ఇందులో చాలా దాగి ఉన్నాయి. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయటం అనేటువంటిది న్యాయమా అన్యాయమా అనేది తేల్చాలి. ఎందుకనంటే ఆయన అరెస్ట్ చేయటం తప్పు అయితే మనం తప్పు అని చెప్పాలి, రైట్ అయితే రైట్ అని చెప్పాలి. అందుకని ఏది తప్పు ఏది రైట్ అనేది ప్రజల దగ్గర నుంచే మనం అభిప్రాయం తీసుకోవచ్చు. అది తీసుకునేటువంటి ప్రక్రియలో సరే ఆయన అరెస్ట్ చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణమురళికి కుటుంబానికి వారి శ్రీమతి గారికి ఫోన్ చేసి ఆయన మేము అండగా ఉంటాము అక్క, ఇది అన్యాయమైనటువంటి ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కేసులు పెడుతుంది అని ఆయన తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లున్నారు. సరే, ఒకసారి ఆయన ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణమురళి గారి సతీమణి గారితో అని చెప్పి ఒక్కసారి ఆ బయట ఉంటే ఒకసారి ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి బయట. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ధైర్యంగా ఉంటాడు. వేరే ఆల్ దేర్. జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి ఆమె కూడా ఆ విషయం చెప్పు. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. అందరికీ చెప్పాను ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేసింది. కరెక్టే. మరి పాపం జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఫోన్ చేసి అరెస్ట్ చేశారు, తీసుకెళ్తున్నారు. వీరు కెమెరా పెట్టుకొని వారు కెమెరా పెట్టుకొని ఈ మాట్లాడినంత కూడా ఆడియో వీడియో కన్వర్జేషన్స్ వినిపించి వాటిని మళ్ళీ బయటికి రిలీజ్ చేశారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అంటే ఇక్కడ అరెస్ట్ అయినటువంటి విషయాన్ని ప్రజలకి ఏం తెలియజేయాలనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ రికార్డ్ చేశారు. ఇక్కడ అరెస్ట్ అవుతున్నప్పుడు అన్ని కూడా వీడియో తీసి పోసాని కృష్ణమురళి గారి సతీమణి గారి వీడియో ఆడియో కూడా రికార్డ్ చేశారు. అంటే నేను ఫోన్ చేస్తున్నాను, స్టార్ట్ కెమెరా అనగానే కెమెరా ఆన్ అయింది, హలో హలో అని మొదలైపోయింది. ఇద్దరు కూడా ఆ సంభాషణ ఆయన చెప్పినటువంటిది ఇటు రికార్డ్ అయింది, అటు రికార్డ్ అయింది. అయిపోవడంతో సబ్జెక్టు క్లోజ్ అయింది. వెంటనే ఆ వీడియో బయటకు రిలీజ్ చేశారు. అంటే ఏంటి? పోసాని కృష్ణమురళి గారికి సపోర్ట్గా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉన్నానని వాళ్ళ కుటుంబానికి చెప్పేటువంటి అంశాన్ని కూడా సినిమాటిక్లో సిద్ధం సభల్లో చేసినటువంటి ఒక మ్యాజిక్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఆ మ్యాజిక్ని క్రియేట్ చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే వాళ్ళకి అలవాటు లేదా దానికి సంబంధించిన ఇది ఉంది. పాపం ఆమెను కూడా మేము వీడియో తీస్తామండి, మీరు రెడీ అని పెట్టండి, స్పీకర్ ఫోన్ పెట్టండి, ఆయన ఏం చెప్పాడు వినండి, ఆ కెమెరా పెట్టి తీస్తామండి అని చెప్పి పాపం ఆమెను కూడా అనవసరంగా ఈ వివాదంలో లాగి ఆయన అరెస్ట్ అయ్యి ఆమె బాధలో ఉందో పాపం అటువంటి బాధలో ఉన్నామని మళ్ళీ ఈ వీడియోలు తీసి మళ్ళీ తీసుకొచ్చి ఆమెను రోడ్డు మీద పెట్టడం తప్ప ఇంతవరకు ఆమె ఎవరికి తెలియదు. పాపం ఈ వీడియో తీసుకొచ్చి బయట పెట్టి ఆమెను కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి చేశారు. సరే, అది ఒక అంశం. సరే, ఏదైనా కానీ పాపం ఆమె గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఏ వివాదంలో లేదు, ఆమె ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ కెమెరా అన్నారు కాబట్టి ఆ కెమెరా స్టార్ట్ అయింది. పాపం ఆ వీడియో బయటికి రిలీజ్ అయింది. సరే, ఆయన మద్దతు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, అన్నీ చూసుకుంటారన్నారు. సరే, పోసాని కృష్ణమురళి గారు అసలు రైట్ ఏంటి రాంగ్ ఏంటి నిజంగా ఇది ప్రజలకే వదిలేద్దాం. ప్రజలే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆణిముత్యాలుగా ఉన్నాయా, దుర్మార్గంగా ఉన్నాయా, ఆయన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుందా,
ఉరి తీయాల్సినటువంటి అవసరం ఉందా, లేక ఆయన సమాజానికి మంచి చెప్పాడా, ఆయన సమాజానికి చెడు చెప్పాడా, ఆయన ఉద్దేశాలేంటి, ఆయన ఆలోచనలేంటి, ఆయన లక్ష్యాలేంటి, ఇవి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు దాని మీద నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి వెళ్ళొచ్చు. అందుకని ఒక్కసారి పోసాని కృష్ణమురళి గారి నోటి వెంట నుంచి వచ్చినటువంటి ఆణిముత్యాలు నభూతో నా భవిష్యత్తు అనేటువంటి అటువంటి ఆ పదాలు, ఆ శ్లోకాలు లేదా అటువంటి వాటిని ఒక్కసారి ప్రజలు కొంచెం సౌండ్ పెట్టుకొని, చిన్నపిల్లలుంటే కొంచెం ఇంత పెద్ద ఆణిముత్యాలు లాంటి పదాలు వినకూడదు కాబట్టి కొంచెం పిల్లలకి చెవులు మూసి, ఏమనుకోవద్దు పెద్దలు, చెవులు మూసి మీరు వినండి. ఎందుకంటే ఈ వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫోన్ చేసి ఆయన మద్దతు తెలియజేస్తున్నారంటే ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజలకి లేదా తెలుగు ప్రజలకి ఏది అవసరం ఏది అనవసరం అని తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారి పోసాని కృష్ణమురళి గారి అమూల్యమైనటువంటి ఆయన వ్యాఖ్యలని, ఆణిముత్యాలు లాంటి వ్యాఖ్యలను ఒక్కసారి ప్రసారం చేయగలరని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక, నువ్వు పుల్లకి చీరగట్టిన పవన్ కళ్యాణ్ లాంటి సిగ్గులేని నా కొడక. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? నువ్వు రాజకీయనాయకుడువా? నువ్వు లోకేష్ ఆంబోతు కాదు, పేపర్స్ కాదు, లోఫర్ కాదు. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించారు. అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. ఫ్రీడమ్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబుగా. మనోడు చంద్రబాబు కొడుకు కదా, వాళ్ళ అయ్య సొమ్మిది కాదా, వాళ్ళ అమ్మ సొమ్మిది కాదా, వాళ్ళ భార్య సొమ్మిది కాదా? లోకేష్ బాబు తిని ఎంత తింటావయ్యా లోకేష్? పైన మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు. పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది. పెళ్ళాలు అని సీఎం గారు అంటున్నారంట. పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు, ఎప్పుడు అనొచ్చు? మనకి ఒళ్ళు కొవ్వెక్కితే. అర్థమైందిగా? దొంగ అసలే దానికంటే స్ట్రాంగ్ అయిన మాట ఏమైనా దొరుకుతుందని నేను డిక్షనరీ తిరిగేస్తున్నా. ఒక మగ వగలాడి కోసం. ఆ మగ వగలాడి ఎవరో మీకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు ఓటేస్తే కమ్మవాడికి ఓటేసినట్టు నేను అంటాను, కమ్మ కులానికి ఓటేసినట్టు నేను అంటాను. చంద్రబాబు నాయుడు అనే వాడి దగ్గర వాడి మాట వింటే మీరు సర్వనాశనం వైపు ప్రతి రోజు తెచ్చడమేనా? నా కొడకల్లా బుద్ధి లేదురా, సిగ్గు లేదా? చంద్రబాబు ఏడాది వదిలిపెడతాడు, ఎవడైనా వాడుకుని వదిలేస్తాడు. సార్ మీరు అన్నట్టు ఇది ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. మామూలుగా అయితే ఈ కోసేయాల్సిందే. అది కోసేస్తే కానీ ధర్మం కాదు. మంచి సమాజాన్ని కోరుకునేటువంటి ఎవరైనా సరే ఆ నాలికని రంపం తెచ్చి కోసేయాలి, మామూలుగా గొయ్యకూడదు. అట్లా కోస్తేనే సమాజానికి మంచి. ఆ పదాలు ఏందండి, ఆ భాష ఏందండి? ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాము, మద్దతు తెలియజేస్తున్నామని చెప్తారా? అదే ఆ సమాజానికి మనం ఇచ్చేటువంటి మెసేజ్. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఆయన వ్యాఖ్యల విషయంలో నేను సరే చంద్రబాబు నాయుడు గారు ఈయనేమన్నా తిట్టారేమో, పవన్ కళ్యాణ్ గారు ఈయనేమన్నా తిట్టారేమో, లోకేష్ గారు ఈయనేమన్నా తిట్టారేమో పోసాని కృష్ణమురళి గారిని అని నిన్నటి నుంచి వెతికిచ్చే వీడియోలు ఏమైనా దొరుకుతాయో. ఒక్క మాట వారు వీరిని అనలేదండి, ఒక్క మాట వారు వీరిని అనలా. వీరు మాత్రం ఒక ఆంబోతు అంటే ఎలా అంటే ఒక దాన్ని కొన్ని పదాలు వాడకూడదు, అటువంటి ఒక పదాలని అంత సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన ఆ పదాలను వాడాడండి. మరి అదే గనక రాజకీయాల్లో లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట మాట్లాడినందుకు లోకేష్ గారు ఎప్పుడూ నేలకు కోసేసి ఉండేవాడు.
ఎవరైనా ఏ తండ్రిని అన్నా ఏ కొడుకైనా ఎందుకు ఊరుకుంటాడండి? ఎందుకు ఊరుకుంటారు? ఇంట్లో భార్యలంటే ఏ భర్తని ఎందుకు ఊరుకుంటాడు? ఇంట్లో పిల్లలంటే ఏ తండ్రిని ఎందుకు ఊరుకుంటాడు? చంద్రబాబు నాయుడు ఊరుకోకూడదు, లోకేష్ గారు ఊరుకోకూడదు, పవన్ కళ్యాణ్ గారు ఊరుకోకూడదు. ఎందుకు ఊరుకోకూడదంటే వాళ్ళని వ్యక్తిగతంగా అన్నప్పుడు అసలు ఎటువంటి సెషబిషలు అవసరం లేదండి. ఎటువంటి సెషబిషలు అవసరం లేదు. మామూలుగా అయితే ఇంకో రకం అయితే ఇంకో రకంగా ఉండాలి, లేదంటే కనీసం నేలకు కోసి అవతలేసేయాల్సింది. ఎందుకంటే అతను మాట్లాడినటువంటి భాష అంత దుర్మార్గమైన భాష మాట్లాడాడు. అతనికంట ఆయన మాట్లాడిందంట నీతి వాక్యాలంట, ఆయన ముత్యాలంట జగన్మోహన్ రెడ్డి గారికి. అవి వేదాల్లాగా ఉన్నాయి అంట ఆయనకి, ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆ రోజు ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇది తప్పు అని చెప్పాలి కదా. ఆ రోజే ఫోన్ చేసి పోసాని కృష్ణమురళి గారికి లేదా వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసి కెమెరా స్టార్ట్ అని చెప్పని పెట్టి, అమ్మ అలా మాట్లాడటం సమంజసం కాదని చెప్పని చెప్పాలి కదా. ఆ రోజు వీడియో రికార్డ్ చేసి వదలొచ్చు కదా. నేను ఆ రోజు చెప్పాను నేను మాట్లాడొద్దన్నానని చెప్పని. మరి ఆ రోజు ఏమీ లేదు. ఈరోజు మాత్రం అరెస్ట్ చేసిన వెంటనే ఇది చేస్తారు. ఇందులో కూడా చంద్రబాబు నాయుడుకి ఊరికి ఓటేస్తే కమ్మకులానికి ఓటేసినట్టు, పవన్ కళ్యాణ్ గారు కాపులందరినీ తాకట్టు పెడతారు. ఇది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ చాలా చాలా మైండ్ గేమ్ ఆడాడు ఆయన. ఆయన ఎట్లాంటి మైండ్ గేమ్ ఆడాడంటే కులాల మధ్య మతాల మధ్య విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. కులాల మధ్య అంటే కమ్మలో కాపులు ఒకటయ్యారు, రెడ్లుని మీరు విద్వేషం పెంచుకోండి అని చెప్పని ఆ రకమైనటువంటి భావాన్ని, మన ఒక దళిత వర్గాలకి అగ్రవర్గాల మధ్య ఒక వివాదాన్ని సృష్టించేది అదొక ప్రయత్నానికి, ఇట్లా చాలా వ్యూహాత్మకమైనటువంటి వాటన్నిటిని స్కెచ్ వేసి వాటన్నిటిని సంబంధం లేకుండా ఎమోషన్స్ని క్రియేట్ చేసుకొని ఆ ఎమోషన్స్ని ఏదో ఆయనకి ఏదో అన్యాయం జరిగింది, సమాజానికి ఏదో జరిగిపోయింది అనే విధంగా తిక్కలుగా మాట్లాడి ఆ రకమైనటువంటి భాషను తీసుకొచ్చి సమాజం మీద పెట్టి ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను మాత్రం సమాజం ఉపేక్షించకూడదు. ఎందుకంటే మనకి ఇంట్లో తల్లులు ఉన్నారు, ఇంట్లో మనకి పిల్లలు ఉన్నారు. మరి భార్యల అంటే ఇట్లా తల్లుల మీద, భార్యల మీద, పిల్లల మీద, చిన్న పసిపిల్లల మీద కూడా వాళ్ళ మీద అతను మాట్లాడినటువంటి భాష విన్న తరువాత అసలు ఎందుకు ఉపేక్షించాలండి? దేనికి ఉపేక్షించాలండి? ఆ వీడియోలు నేను ఇప్పుడు ప్లే చేసిన వీడియోలని ఇంకొకసారి మీరు విన్నా పర్లేదు, కానీ అలాంటి వ్యక్తిని ఏం చేయాలనేది సమాజం చెప్పాలి. సమాజం చెప్పాలి. అంటే ఎంతకంటే తప్పు చేసిన ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఈయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ప్రతి నెల రోజులకు ఒకసారి వస్తాడు. ఇట్ట అనుకుంటా, ఇట్టగా అనేది ఇట్ట అనుకుంటా వస్తాడు. ఇట్ట అనుకుంటా ఏముండదు, ఒక డ్రామా క్రియేట్ చేస్తాడు. ఒక ప్లాన్గా స్కెచ్ ప్రకారంగా జనం ఏంటండి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి గొడవ ఏంటండి, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు గొడవ ఏంటంటే, లోకేష్ గారికి ఆయనకు గొడవ ఏంటంటే, ఈయన వాళ్ళని తిట్టాడు. పార్టీ కార్యకర్తలు ఎవరో ఒకరు ఈయన గురించి ఆయన మాట్లాడినొచ్చాను సోషల్ మీడియాలో. లేదు ఈయన వాళ్ళని తిట్టాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే నిన్ను రెచ్చగొట్టడం కోసం ఫేక్ అకౌంట్తో నిన్ను తిట్టించారేమో. రాజకీయంగా మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా అనేది నిన్ను తిట్టించారేమో. నువ్వు అది అసలు ఒక ఆలోచన అంటే ఒక పెద్ద కుట్ర వేసాడండి, పెద్ద స్కెచ్ వేశాడు. ఇతను ఒక పావులాగా అట్లా వాడారు. ఇతను ఆ రకంగా తైతెక్కలాడాడు. తైతెక్కలు కూడా మామూలుగా కాదండి. ఆ భాష ఏందండి బాబు. అసలు ఇంట్లో ఆయనకి పిల్లలు ఉన్నారు కదా, పాపం వాళ్ళ ఆవిడ ఉంది కదా, పాపం వాళ్ళందరినీ ఏ రకంగా ఈరోజు నువ్వు రోడ్డు మీద తెచ్చావండి. మరి అంత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకుని చేసిన వ్యాఖ్యలకి మరి సపోర్ట్గా ఈయన సుధాకర్ రెడ్డి గారు వెళ్ళి మరి ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఈరోజు ఫైనల్గా చెప్పింది ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు ఇచ్చినటువంటి, పోసాని కృష్ణమురళి గారు కూడా వద్దు, అలాంటి వ్యక్తులకి మర్యాద ఇవ్వటం అనేది మనం కూడా తప్పులో భాగస్వామ్యం అవుతాం. కాబట్టి ఆయన గారు అనేటువంటి పదాన్ని నాకు ఎందుకో అసలు అనుబుద్ధి వేయట్లేదు. అతను చాలా ఈరోజు ఇచ్చినటువంటి పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు తిట్టమన్నారు, నేను తిట్టాను. ఆయన ఏ భాష అయితే రాసిచ్చాడో ఆ భాషని నేను మాట్లాడాను. వీటిని లైవ్ కవరేజ్ సోషల్ మీడియాలో చేయటం వీటన్నిటిని కూడా వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ రెడ్డి ఆర్గనైజ్ చేశాడని చెప్పని ఈరోజు ఆయన ఒక స్టేట్మెంట్ని
ఫైనల్గా ఇవ్వటం జరిగిందని చెప్తున్నారు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఎవరిని నమ్ముకుంటే, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఈయన గతంలో కొద్ది రోజులు తెలుగుదేశం పార్టీలో, మరి అప్పుడెప్పుడు జైలుకు పోలేదే, అప్పుడెప్పుడు ఇట్లా తిట్టించలేదే. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాతనే నువ్వు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి? ఇతని చేత ఎందుకు తిట్టించారు? ఇతను కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఇతని ద్వారా ఆ సామాజిక వర్గాన్ని తిట్టించి విద్వేషాలు రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక పొలిటికల్ గేమ్ ఆడారు. ఈ రకంగా పోసాని కృష్ణమురళి ద్వారా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తూ ఇతను కమ్మ సామాజిక వర్గం తిడుతున్నారు కాబట్టి, తిడుతుంది పవన్ కళ్యాణ్ గారిని కాబట్టి ఆ సామాజిక వర్గం వాళ్ళు ఈ సామాజిక వర్గానికి వ్యతిరేకమయ్యేటువంటి ఒక స్ట్రాటజీని క్రియేట్ చేశారు. ఇది పొలిటికల్ స్ట్రాటజీ చాలా పెద్ద కుట్ర చేశారు. అవన్నీ నిన్న పోలీసులు చెప్తున్నారంట. పోలీసులకు మామూలుగా చెప్పలేదంట. పోలీసులు రజా రజా అంటే తిరుగుతున్నారంట వాళ్ళని. వాళ్ళు వస్తే పోలీసులు ఆ రజా అంటున్నారంట. ఫ్యాట్ మన అక్కడ బిగితే రాజా గిజా అన్నీ పోయి ఆ సినిమాలో కొడితే ఊడొచ్చింది. అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మొత్తం జ్ఞానోదయం అయింది. పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారే సినిమాలు కొడితే దంతం ఊడొచ్చింది కదా, ఎమ్మటే సంతకాలు పెట్టినట్టు. ఇప్పుడు అక్కడ రాజా అనే డ్యాన్స్ చేస్తుంటే ఒకటి ఇచ్చారట. ఇవ్వటంతో అంటున్నారు, మనకు తెలియదు. అది అయ్యుండకపోతే దాన్ని ఉపసంహరించుకుంటాం. బట్ అటు ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. దాన్ని తెలుసుకొని వాస్తవం ఏదో కూడా మరి తర్వాత చెప్దాం. దాంతో దంతం ఊడిందో లేదో తెలియదు, కానీ రాజా అని డ్యాన్స్ చేస్తుంటే మాత్రం వాళ్ళైతే ఒకటి ఇచ్చారట. ఇచ్చిన తర్వాత లేదు మొత్తం చెబుతానని అప్పుడు మొత్తం చెప్పడం మొదలుపెట్టారు అంటున్నారు. తప్పు జరిగింది, నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పని కూడా ఎలక్షన్ అయిపోయిన వెంటనే మాట్లాడాడు కదా, తప్పు జరిగింది, పశ్చాత్తాపడుతున్నాను. కరెక్టేనండి రాజు గారు. మనం ఒక వ్యక్తిని మనం మర్డర్ చేసేస్తాం. అతను తిట్టిన తిట్లు మర్డర్ చేసిన దానికంటే దారుణమైన తిట్లు తిట్టాడు. ఆయన ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రయత్నం చేశాడు. కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రయత్నం, మర్డర్ చేసేసి నాది పొరపాటు అయిపోయింది, మర్డర్ ఏదో జరిగి ఆ రోజు కోపంతో, లేకపోతే ఆ రోజు నేను వాళ్ళు అవతల డబ్బులు ఇచ్చారు కాబట్టి చేసేసాను, ఇంతతో వదిలేసేయండి, ఇప్పటి నుంచి నేను మర్డర్లు చేయనంటే అయిపోతుందా? క్రైమ్ అయిపోతుందా? ఈ పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటివి రేప్ కంటే, మర్డర్ కంటే, కిరాతకమైనటువంటి అంశాల కంటే ఆయన మాట్లాడినటువంటి భాష అంతకంటే దారుణమైంది. అంత భాష, అంత ఆలోచనలతో విద్వేషాలు రెచ్చగొట్టి సమాజం మీద ఆయన ఒక పెద్ద కుటిల ప్రయత్నం చేశాడు. ఆయన బయటకు వచ్చినప్పుడు జరగనట్టుగా ఎట్లా పెట్టుకొని వెళ్తారని అంటే కరెక్టే, ఎట్లా పెట్టుకొని వెళ్ళటం కరెక్టే. కానీ ఆయన దానికి తప్పు జరిగిన దానికి శిక్ష అనుభవించాలా లేదా? శిక్ష అనుభవించాలని అనుకుంటే శిక్ష జరగాల్సింది. లేదు, క్రైమ్ చేసినా కూడా ఆయన క్రైమ్ చేయనని చెప్పాడు కాబట్టి వదిలేయాలంటే వదిలేయచ్చు. చట్టం ఏం చెప్తుంది? శిక్షే. క్రైమ్ చేసిన క్రైమ్ శిక్ష అనుభవించిన తర్వాత నేను మారిపోయి ఉన్నాను, నేను భవిష్యత్తులో ఎటువంటి నేరాలు చేయనంటే అప్పుడు వదిలేయచ్చు. అంతే కదా. మర్డర్ చేసిన తర్వాత శిక్ష పడుతుంది. శిక్ష పడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఇక తప్పులు చెయ్యను అని చెప్పారనుకోండి, అప్పుడు ఓకే. మర్డర్ చేసిన తర్వాత శిక్ష పడకుండా నేను మర్డర్ చేయను ఇక భవిష్యత్తులో అని అంటే అంతటితో అయిపోతుందా? అలా అయితే ప్రతి ఒక్కడు ఇలాంటి కాన్సెప్ట్లోకి వెళ్తాడు. ప్రతి ఒక్కడు మర్డర్ చేసేదను, లేదా ప్రతి ఒక్కడు రేప్ చేసేది, ప్రతి ఒక్కడు ఇట్లా నోటికి వచ్చిన మాట్లాడేదను, నేను భవిష్యత్తులో చేయను అందుకని నీకు వదిలేయండి అంటే అయిపోతుందా? అందుకని ఇవన్నీ వదిలేయి కాదు, వదలకూడదు కూడా. దీనిపైన మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా ఆయన వ్యాఖ్యలు వేరే రకంగా మాట్లాడడం బైట్స్ ప్లీజ్. ఈ రోజు దాకా ఆయన మీద ఏ కేసు లేదన్నారు, అరెస్ట్ చేసినారు, బెయిల్ పెట్టేసరికి 16 కేసులు రెడీ ఉన్నాయి. ఒకవేళ అదృష్టవశాత్తు ఈ రోజు బెయిల్ ఇచ్చి ఉంటే ఆడ బయట వ్యాన్ ఉంటుంటుంది. బయట కోర్టు బయటకు అడుగు పెడుతుండగానే ఇంకొక ఆయన తీసుకెళ్ళిపోతాయి. కోడి పిల్లల్ని గద్ద తనుకోబోతాయి చూడు, అట్లా తనుకోబోతారు గద్ద కోడి పిల్లల్ని. సో ఆయన మళ్ళా ఏ కోర్టులో ఈయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ కోర్టుకి మేము పరిగెత్తి ఆడ బెయిల్ వేసి ఆయన బయటకు తీసుకొచ్చి ఇంకొక గద్ద తనుకోబోద్ది. అంటే ఒక్కసారి మీ చేతుల్లో దొరికితే, ఒక్కసారి మీరు హింసించదలుచుకుంటే 25 కేసులు మినిమం. ఎవ్వడు కూడా 25 కేసులు తక్కువ లేదు ఈ రాష్ట్రంలో. సో ఒకసారి మీరు అనుకుంటే వాడు కొన్ని నెలల పాటు జైల్లో మగ్గేటటువంటి మీరు వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని క్రియేట్. పోసాని మురళీకృష్ణ గారు కొంచెం టైం బట్టినా నేను వదిలిపెట్టాను. నేను ఎవ్వరిని వదిలిపెట్టదలుచుకోను.
పిచ్చి బూతులు తిట్టావు అకారణంగా. అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాం, గుర్తుపెట్టుకో. వేడిలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. శండాలు గొలిపించేస్తాను ఒక్కొక్కడికి. అది సార్ పొన్నోలు గారు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తూ ఉంటే అంటే పోలీసుల గద్దలు అన్నాడు, మళ్ళీ ఇంకో వివాదం అయిపోయాం. సరే, ఆయన తన న్యాయ పరిభాషలో ఆయన చెప్పాడు అనుకోవచ్చు. కానీ ఎందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నవ్వుతో చెబుతున్నాడు ఏందండి? పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం ఆయనకైనా ఆనందం ఉందా ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొన్నవోలు చెప్పాను ఆయన చూసుకుంటాడని అంటున్నాడు, ఈయన ఏమన్నా నవ్వుతో చెబుతున్నాడు. 16 కేసులు ఉన్నాయి, ఇంకెప్పుడు బయటకి ఇచ్చేస్తారు. అయితే ఒకటి చెప్పాడు, కొన్ని నెలల పాటు బెయిల్ రాదని. ఆయన చెప్పేసి కొన్ని నెలల పాటు బెయిల్ రాదని ఆయన కూడా దాన్ని ఇచ్చేస్తున్నాడు. దీంట్లో వచ్చి ఇంకో దాంట్లో తీసుకెళ్తారని చెప్తున్నాడు. సరే, అది ఒకటి. ఏజీ పోస్ట్ ఇచ్చినప్పుడు చట్టంలో ఆ మాత్రం బాధ్యతగా ఉండాలి. చట్టం అనేది ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎమోషన్గా మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, కానీ గుడ్డలోడు కొట్టి తీసుకెళ్తామన్నారు. కానీ అలా జరగలేదు. సిస్టమ్ ప్రకారంగా ఆయన మాట్లాడినటువంటి దాని మీద, ఆయన మాట్లాడినది కులాలు మతాలను రెచ్చగొట్టే ఉద్దేశంలో మాట్లాడాడు కాబట్టి ఆ కేసు విషయంలో అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా ఇది రిమాండ్ చేయటం జరిగింది. లోపల చూడండి మామూలు. సరే, దీనికి సంబంధించి మధు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి మొత్తానికి ఏం చెప్పాడు ఆయన స్టేట్మెంట్లో? ఫైనల్గా పోలీసులు అడిగిన దానికి ఆయన ఏం చెప్పాడు? ఏ రీతిని అడిగారు, ఆయన ఏ రీతిని చెప్పాడు? వచ్చారు సార్, హైదరాబాద్కి వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్లారు, అక్కడ కూర్చోబెట్టారు. తీసుకెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఆ నడకేంటి, ఆ నడక అనేది పక్కన పెడితే ఆ తిప్పుడేంటి, అంటే ఇట్టా తిరగడం ఏంటి, అసలు మాట్లాడేటటువంటి భాష ఏంటి, ఆయన పోలీసులు అనుకుంటున్నారా లేకపోతే ఏంటి అనేటటువంటి అక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి, అది మళ్ళీ చెప్తున్నాను సార్, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐ వరకు కూడా అందరూ కూడా ఏంది ఇలా తిరుగుతున్నాడు, ఏంది ఏ తేడాగా ఉందేంటి, ఈ మాటలు ఏంటి ఇలా మాట్లాడుతున్నా, ఆ తిప్పుడు ఏంటి, తను ఈ నడక స్టైల్ ఏంటి, ఇది వాళ్ళ మైండ్లో వచ్చినటువంటి డౌట్లు సార్. టోటలీ డిఫరెంట్. పోసాని కృష్ణమురళిని మొదటిసారి దగ్గర నుంచి చూసిన తర్వాత, అక్కడ అతను చేసేటటువంటి బిహేవియర్ చూసిన తర్వాత పోలీసులకు కూడా ఏదో తేడాగా ఉంది అనేటటువంటి డౌట్లు కూడా వచ్చాయి. సో ఓకే, అతను తేడానా లేకపోతే ఇంకొకటి తర్వాత సంగతి. కానీ పోలీసులు విచారించేటటువంటి క్రమంలోనే సార్ అని అన్నారు, లేకపోతే ఏమండి, లేకపోతే ఇంకొకటి వాళ్ళ పేరు పెట్టి పక్కనే గారు అనేటటువంటి పలానా సుబ్బయ్య పుల్లయ్య అనుకుంటే సుబ్బయ్య గారు పుల్లయ్య గారు ఏదో ఒకటి సమ్ పోలీస్ ఆఫీసర్ని పిలవాల. ఏంది రాజా, రాజా నన్ను లోపలేస్తున్నారా అని. ఆ రాజా ఏంటి సార్ పోలీసులను పట్టుకోవడం అంటే, వాళ్ళు కూడా ఏది రాజా అని మమ్మల్ని పిలవడం ఏంటి, ఏంటి అసలు చాలా డిఫరెంట్గా ఉంది. మాకే ఏం మాట్లాడాలో అర్థం, అంటే కొట్టాలన్నా కూడా రాజా నన్ను కొట్టద్దు, రాజా నన్ను తిట్టద్దు అనే విధంగా కూడా ఒక రకమైనటువంటి బిహేవియర్ చేస్తారు కదా. ఆ రకమైనటువంటి బిహేవియర్ చూసి పోలీసులు కూడా పాపం ఏం చేయాలో తెలియదు. ఇంకా చూశారు కానీ ఒక పోలీస్ అధికారికి కోపం వచ్చింది సార్. ఏంది అడుగుతున్నది ఏంటి, ఇతను చెప్తున్నది ఏంటి అనేది ఒక లాగి ఒకటి కొడితే మొత్తానికైతే కదిలికి వచ్చింది సార్. అమ్మో ఇలా కాదు, మనం కాదు, ఇలా ఉండాలి అంటే స్టిల్ స్టాండ్ బై, అంటే పోలీసులు స్టిఫ్గా ఉండాలి. అలా అయితే కొంచెం నిలబడి సరే ఇంకా ఓకే అనుకుంటూ కూడా ఇదే సార్, ఇది ఫోర్స్ ఖచ్చితంగా ఉంది. అందులో భాగంగానే తర్వాత ఏం జరిగింది చెప్పు అని మర్యాదగా అడిగినప్పుడు నన్ను మాట్లాడమని చెప్పింది సజ్జల. సో సజ్జల చెబితేనే నేను మీడియా ముందుకు వచ్చి చేతులు, అంటే అక్కడ పోలీసుల ముందు చెప్పింది సార్, ఇలా చేతులు కట్టుకొని నేను సజ్జల చెబితేనే వచ్చి అదంతా కూడా మాట్లాడాను. నేను మాట్లాడినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా సజ్జల భార్గవ్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేవారు. ఇవన్నీ కూడా ఒక వన్ బై వన్ అంటే పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గురించి కావచ్చు, లోకేష్ గురించి, వీళ్ళందరి గురించి నేను మాట్లాడింది నిజమే. కానీ నాతో మాట్లాడమని చెప్పింది మాత్రము సజ్జల చెబితేనే ఇదంతా కూడా చేశాను. సో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అనేటువంటి సజ్జల భార్గవ్ వాళ్ళిద్దరి పేర్లు చెప్పాడు. చెప్పి కింద కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంటుంది కదా సార్, నేనే ఇవన్నీ కూడా చెప్పాను అని కింద సంతకం చేశాడు సార్. కింద సంతకం చేసిన తర్వాత దాన్ని రిమాండ్ రిపోర్టులో పోలీసులు అయితే కోర్టులో ప్రవేశపెట్టారు. వన్స్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వాటన్నింటినీ ధర్మాసనం పరిచి రిమాండ్ అయితే విధించింది. ఇదొకంత ఒక పార్ట్ అయితే సార్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి కదా సార్. కేసులు నమోదవుతూ ఉంటే పొన్నవోలు సుధాకర్కి చూసుకుంటారు అని జగన్ చెప్తున్నారు. పొన్నవోలు సుధాకర్ కూడా వచ్చి అన్ని కేసులు కూడా బాగానే చూసుకుంటున్నారు. ఇక్కడ ఒక కీలక పరిణామం ఉంది సార్. బాగానే ఉంది. పొన్నవోలు సుధాకర్కి ఏజ్డ్ ఆయన
సో ఇంకా ఆయన ఏజ్ కూడా మీద పడుతుంది కాబట్టి ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులలో కొంతమందికి జ్ఞానోదయం అవుతుంది. వాళ్ళు కూడా రాజకీయ సన్యాసం తీసుకోవడం, అంటే మేము రాజకీయాలు దూరంగా ఉంటున్నాం కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా పొన్నవోలు సుధాకర్ ఇన్ ఫ్రంట్, అంటే రానున్న రోజుల్లో ఒక సంవత్సరం తర్వాత అనుకుందాం, సంవత్సరం 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి సార్, త్వరగా కాదు, ఇంకా 1 year 2 years వరకు, 1-2 years వరకు ఆయన ఆగి 2 years తర్వాత ఇక ఈ ఏజ్లో నాకు ఇవన్నీ కూడా అవసరమా అని ఆయన పూర్తిగా కూడా కేసుల నుంచి తప్పుకుంటున్నాను అని ఆయన ఏదైనా సరే ఒక మాట చెప్పి విక్టిమ్స్ అందరినీ కూడా, ఎవరైతే అక్యూజుల్స్ ఉంటారో అక్యూజులు అందరికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఈ దగ్గర ఒక బండిల్ ఉంటాయి. అంటే ఒక 2 years వరకు పోసానికి కృష్ణమురళి కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఇంకా ఫ్యూచర్ అరెస్ట్ వాళ్ళందరికీ పాపాల చిట్టా అయితే ఈ దగ్గర ఉంటుంది కదా. అది పొరపాటున బయటపడితే, అంటే ఇప్పుడు అరెస్ట్ అవుతున్నటువంటి వారందరి చిట్టా అంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆయన దగ్గర పెట్టుకొని ఉంటారు. వన్స్ ఆయన పెట్టుకున్న తర్వాత అప్రూవర్ గా ఆయన మారిపోతే పరిస్థితి ఏంటి సార్? చిన్న లాజిక్ మిస్ అయిపోయి ప్రతి కేసు వచ్చినా సరే వెంటనే ఇంకో కేసు వచ్చిందా పొన్నవాళ్ళు చూసుకుంటాడు, కేసు వచ్చి ఎఫ్ఐఆర్ అయిందా పొన్నవాళ్ళు చూసుకుంటారు. అదే పొన్నవాళ్ళు అప్రూవర్ గా మారిపోతే ఆయన పాప మా పార్టీ ఆయన మారేటువంటి వ్యక్తి కాదులే, విధేయుడు. సరే ఇంకోటి అదేలే, మనం కూడా ఒక 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 ఏమంటారు ఒక ఎంపీ మాట్లాడు అనుకున్నామా సార్? పేరు చెప్పట్లేదు, విజయసాయి గారు మారతారు అనుకున్నాం. ఆయన ప్రాణం ఈయనకు విప్పెట్లో ఉంది, అయితే ఈయన ప్రాణం ఆయన దగ్గర ఉంది అనుకున్నాము. బట్ ఆయన మారారు. కానీ సరే అదేదో భవిష్యత్తులో అది ఇప్పుడు జరిగిద్దో లేదో వేరే విషయం. కానీ మొత్తానికైతే ఒకటైతే అర్థమై ఉండాల్సింది, పోసాని కృష్ణమురళికి అత్తారింటికి దారేసి సినిమాలో కోడినట్టు పట్టుకొని నేను ఈ కోడి పీక కోయటమైన ఒకటే, మనిషి పీక కోయటమైన ఒకటే అని అంటాడు. నాకు ఏదైనా పెద్ద తేడా ఏం లేదు, ఒకటిగానే అనిపించింది అంటాడు. కానీ కోడి పీక కోస్తే కేసు కాదు, మనిషి పీక కోస్తే కేసు అయితే. ఆ చిన్న లాజిక్ రాజకీయాల్లో దీంట్లో మిస్ అయ్యాడు. అందుకని చూపించారు సార్. అంటే ఇక్కడ ఒకటి పోలీస్ స్టేషన్లో అంతా కూడా బాగానే ఉంది సార్. అంటే ఇక్కడికి వచ్చారు, మహబూబ్లో అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి అంతా కూడా బాగానే ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత జీపు దిగిన తర్వాత ఆయన స్టైలే ఇక్కడ డిఫరెంట్గా వచ్చేది సార్. మొత్తానికి ఆ స్టైల్ మామూలుగానే ఏదైతే ఒక నార్మల్ కామన్ మ్యాన్, అంటే గ్రహాంతర భాషలు ఏ విధంగా విచిత్రంగా ఉంటారో ఆ విధమైనటువంటి ప్రవర్తన చేయకుండా నార్మల్గా ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఉండేవారు. మార్నింగ్ కారం దోశ పెట్టేవారు, మధ్యాహ్నం కడప కాబట్టి రాగి ముద్ద పెట్టేవారు, లేకపోతే ఇంకొకటి ఏదైనా పెట్టేవారేమో. అలా కాకుండా ఈ రకమైనటువంటి బిహేవియర్ చేసేసరికి అది అంటే ఆఫ్ ద రికార్డ్ గానో ఆఫ్ ద రికార్డ్ చెప్పచ్చు సార్. మొత్తానికైతే అబ్బని తీయని దెబ్బ అయితే జరిగింది. ఆ జరగడంలో భాగంగానే ఇలా మనం చూడలేదు కాబట్టి కొంచెం అది తెలిసిన తర్వాత అప్పుడు దాని గురించి కామెంట్ చేద్దాం. బట్ అదైతే ప్రచారం జరుగుతుంది. ఆయన రాజా అనుకుంటే దిగాడు, అందుకని వాళ్ళు ఒకసారి ఒక షాక్ ఇచ్చారు అని చెప్తున్నారు. సరే ఏదన్నా కానీ ఆయన మాట్లాడినటువంటి భాష అయితే మంచిది కాదు, ఎవరైనా అది హర్షించరు. ఇప్పటికీ కూడా అలాంటి వ్యక్తుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆయన మరి సంబంధం లేదనుకున్నప్పుడు అలా మాట్లాడి ఉండకూడదమ్మా, సరే పొరపాటు జరిగింది, మరి ఇప్పుడు ఏదో దాని బెయిల్ ప్రయత్నం చేస్తామని చెప్పుంటే పద్ధతిగా ఉండిద్ది. కానీ అమ్మో పాపం అన్యాయం జరిగింది, దారుణం జరిగింది, 25 కేసులు పెట్టారంటే 250 కేసులు పెట్టాలి అట్లా మాట్లాడిన వాళ్ళ మీద. జీవితంలో అట్లాంటి వాళ్ళని బయటకు వదిలేస్తే సమాజానికి ఎంత నష్టం అండి. చిన్నపిల్లలు ఉన్నారు కదండి, ఆయనకి పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళకి రేపొద్దున పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళు పిల్లలు రేపొద్దున వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఏంటది నేను సభ్యత? అందుకే ఇందాక అన్నది ఇట్లాంటి వ్యక్తులకి అదే ఇప్పుడు ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకు లోపలికి పోతూ నమస్కారం పెట్టి వెళ్ళేవాడు, నమస్కారం పెట్టి బయటకు వచ్చేవాడు, ఏది అసలు ఏమీ సంబంధం లేదన్నట్టు. ఈయన కూడా నేను నమస్కారం పెడతా ఉన్నాడు. నమస్కారం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? దేనికి అలా మాట్లాడకుండా ఉన్నప్పుడు నిజంగా నీకు అన్యాయం జరిగితే దాంట్లో ప్రజలు తీసుకుంటారు. అంతేగాని నేరం చేసి అన్నీ చేసి బయటకు వచ్చేటప్పటికి ఏమైనా ఒక రకమైన ఇంకొక కలరింగ్ ఇస్తే దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు సమాజం?